హలో ఎవ్రీవన్. అబ్బబ్బబ్బా! ఈ మధ్య అసలు ఈ క్లైమేట్ ఏంటో అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఒక 1 అవర్‌లో వర్షం పడుతుంది. అలానే వితిన్ సెకండ్స్‌లో మళ్ళీ ఎండ అయితే ఎక్కిపోతుంది. సో, ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా ఇంటి వెనకాల అలా ఉంటదనమాట. సో, చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మనలో చాలామంది నేచర్ లవర్స్ అయితే ఉంటారు కదా! సో, అదండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటే ఏదో ఒకటి తీద్దామా, ఏదో ఒకటి చేద్దామా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఖాళీగా ఉంటే ఏవేవో థాట్స్ వస్తాయి. సో, అవన్నీ కాకుండా ఏదైనా పనిలో పడిపోయామనుకోండి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదనమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది ముందు వ్లాగ్ అప్లోడ్ చేస్తే తర్వాత మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియో అయితే ఎలా చేశానని చెప్పేసి అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా చూడండి. సో, ఇక్కడ మొన్న ఒక చీర అయితే స్టిచ్ చేసుకున్నాను. సో, దానికి మ్యాచింగ్గా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో నేను ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఆ వీడియోలో షేర్ చేసే ఉంటాను. నేను ఇంతకు ముందు అయితే చాలా థ్రెడ్ బ్యాంగిల్స్ నా ఓన్గా డిజైన్ చేసుకున్నాను. అలానే అంటే బిఫోర్ కిడ్స్ అయితే నేను చాలా చేశానండి. అంటే అప్పుడు ఖాళీగా ఉంటాం కదా, ఏ పని అంతగా ఉండదు. సో, అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి చేసుకునేదాన్ని. మళ్ళీ ఇప్పటి వరకు అసలు వాటి జోలికి కూడా పోలేదు. మొన్న నాసిక్లో ఉండేటప్పుడు నేను అన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అక్కడ ఖాళీగా ఉండే టైంలో చేసుకోవచ్చు ఇలాంటివి అని చెప్పేసి మగ్గం వర్క్ మెటీరియల్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటే అందులో వచ్చాయి కొందన్స్. సో, సిల్క్ థ్రెడ్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి అనమాట. ఏమైనా కొన్నాను అనుకోండి అవి అలా ఉంటాయి అనమాట. అవి యూజ్ చేయను పెద్దగా, అంటే అంత టైం కూడా ఉండదు. ఇప్పుడు మనకి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి అవి కంపల్సరీగా అయిపోతాయి. బట్ మనకి విలేజెస్లో అవి ఏం తెలియవు అనమాట. సో, అందుకని చెప్పేసి అవి అలా ఉండిపోయాయి. ఇంకా తర్వాత టైలరింగ్ మీద ఇంట్రెస్ట్, టైలరింగ్ నేర్చుకున్నాను. సో, అది కూడా ఇంకా ఆపేసాను. ఇప్పుడు అది కూడా ఏం లేదు. సో, ఏం చేయాలి అనుకోండి టైంలో యూట్యూబ్ చేయాలని ఒక థాట్ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ వ్లాగ్లో. సో, యూట్యూబ్ కూడా చేస్తూ ఉంటాను, అలానే ఇవి కూడా చేస్తూ ఉంటాను. బట్ రోజు చేయలేం కదా. సో, ఎప్పుడో ఒకసారి చేసే పనులు అనమాట అవి. నెక్స్ట్ ఇంకా ఇది వెడ్నెస్డే లాగ్ అండి. ఇల్లులు అయితే క్లీన్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా అది వెడ్నెస్డే లాగు. సో, ఇంకా వర్షం అయితే మామూలుగా లేదు, చూసారు కదా, అట్లా ఉంటుంది అనమాట వర్షం పడితే. సో, మొత్తం చీకటి అయిపోయి చాలా మబ్బుగా ఉంటుంది. మనకి వీడియో షూట్ చేసినా కానీ బ్రైట్నెస్ అయితే ఉండదు, చాలా చీకటిగా ఉంటుంది. సో, అంత క్లారిటీగా కూడా లేదు. సో, ఇంకా అమ్మ అయితే ఇక్కడ ద్వారబంధాలకి బొట్లు పెడుతుంది. ఇక్కడ డిజైన్స్ అయితే వేయించలేదు మేము, అంటే అప్పటికి జస్ట్ 7 monthsలో 2 floors అయితే కట్టారండి. అంత త్వరగా ఇంటి వర్క్ అయితే అయ్యింది. సో, అందుకని చెప్పేసి కొన్ని పెండింగ్స్లో పెట్టేశారు. సో, ఇంకా అవి సపరేట్గా మళ్ళీ వాటి కోసం టైం తీసుకొని మాత్రమే చేయగలము. సో, అందుకని అలా ఉన్నాయన్నమాట అవి. సో, వీక్లీ వన్స్ ఇలా బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. కాకపోతే పిల్లలు ఉండడం వల్ల అవి అంత నీట్గా ఉండవులండి. సో, నెక్స్ట్ ఇక్కడ నైట్ డైలీ రొటీన్ అండి. కాకపోతే అందులో మనం ఇంట్లో ఉన్నా కానీ చేసుకునే వర్క్స్ వల్ల మనకి టైం అయితే తెలియదు. మరీ బోర్ కొట్టేటప్పుడు టీవీ చూడడం, ఫోన్ చూడడం ఇవే సరిపోతాయి. మరి అంత బోర్ కొట్టదులండి పిల్లలు ఉండేటప్పుడు, ఇంకా చాలామందికి తెలిసిన విషయమే. ఇంకా ఎన్నిసార్లు చేస్తారండి మిల్ మేకర్ల కర్రీ అని చెప్పేసి అనుకోకండి. మిల్ మేకర్లు అయితే వీక్లీ వన్స్ అయినా ఉంటాయండి. చాలా ఇష్టం నాకైతే. అందులోని ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నాన్ వెజ్ అస్సలు టచ్ కూడా చెయ్యము. సో, అందుకని చెప్పేసి ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ముందు వ్లాగ్లో కూడా మిల్ మేకర్ కర్రీ ఉంది. మళ్ళీ ఈ వ్లాగ్లో నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశానండి, ఒక ఆడదాని కోసం. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా